అందరికీ నమస్కారం. రెండో రోజుకి స్వాగతం, సుస్వాగతం. RGL 7034, అదేవిధంగా KNM 1638. ఇక 138 రోజులు రెండో రోజుకి 140 రోజుల పంటకాలం. అది RGL 7034 రెండో రోజుకి రావడం జరిగింది. ఇక 138 రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది CVR మెథడ్ ఫార్మింగ్. ఇంకోటి ఏంటంటే, ఎల్లుండి అఖండ భజన శ్రీరాముల వారి పటేల్ నగర్ కాలనీ, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో ఎల్లుండి మనం అఖండ భజన ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు పెట్టుకుంటున్నామంటే, నవమి పోయిన నెల శ్రీరామనవమి రావడం జరిగింది. శ్రీరామనవమిలో మనం పండగ చేసుకోవాలి. పండుగ సంబరాలు రైస్ వినియోగదారుల సేవల ప్రకృతి రత్న అర్షత్ విహార్ అని టీం ధాన్యం ఎండబెట్టడం, ఆరబెట్టడం, వాటిల్ని స్టోరేజ్ చేయడం, వాటిలో ఆ మందల్లో ఉన్నాం కాబట్టి పండగ చేసుకోలేదు. నవమి వస్తుంది. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఎల్లుండి అంటే నవమి, రేపు అష్టమి, ఎల్లుండి నవమి, ఆవులెల్లుండి దశమి. నవమి రోజునే మనం అఖండ భజన శ్రీరాముల వారికి అఖండ భజన చేయించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ఫుల్ వాన్లైనా కూడా మన గింజల మీద ఒక్క వర్షపు గింజ కూడా పడకుండా కాపాడినటువంటి రాముల వారి గారు అయితేవి, అదేవిధంగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి అయితేవి, మధ్యరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేవి, ఒక్క గింజ కూడా తడవకుండా కాపాడడం జరిగింది. అందువలన ఆ ఉద్దేశంతో ఎల్లుండి నవమి నాడు అంటే సీతారాముల కళ్యాణం ఎప్పుడు పడితే అప్పుడు చేయలేం. శ్రీరామనవమి అప్పుడే ఆ టైంలోనే చేసుకోవాలా. అది పోయినా పర్వాలేదు, కానీ ఆ నామస్మరణం మన ఊరి మీద ఉండాలని 24 గంటల అఖండ భజన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. పటేల్ నగర్ గ్రామంలో రాముల వారి దేవాలయం కట్టించింది కూడా తాతగారు వేటగిరి రమణయ్య గారు స్పాన్సర్ అయిన. ఆ విధంగా మనము ఎల్లుండి కలవడం జరుగుతుంది. ఇది కూడా సస్యశ్యామలంగా, లక్షణంగా, ఆనందంగా ఇది కూడా అట్లాగే జరగాలని ఈ RGL 7034 నూతన వరి వంగడం, అదేవిధంగా KNM 1638 సవినయంగా కోరుకుంటూ ఉన్నాను. ఈ RGL 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడాన్ని క్రియేట్ చేశారు. ఈ RGL 7034, KNM 1638 శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి రాజేంద్ర నగర్కి రావడం జరిగింది సారు. ఆ కోనారంలో ఎన్నో వరి వంగడాలు క్రియేట్ చేశారు. KNM 1638, KNM 12510, KNM 7715, ఇలా ఎన్నో వరి వంగడాలు, అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఈ విధంగా ఇది KNM 1638 మనం వేయడం జరిగింది. ఈ విధంగా ఈ 2 వరి వంగడాలు మన క్షేత్రంలో వేయడం ఒక సంతోషకరమైన విషయం. ఓకే, ఈరోజు RGL 7034 అది రకం వచ్చేసి రెండో రోజు రావడం జరిగింది. ఈ ఎండాకాలంలో మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా మోవులు బాగా పీసు మోవులు వచ్చినప్పుడు చల్లకూడదు, నారులు దెబ్బతింటాయి అన్నమాట. రైతు సోదరులు కూడా తెలిసే విషయం. అందువల్ల 4 రోజుల్లో 2 రేతులు నాని ఈరోజు నీళ్ళ వేసి ఎల్లుండి చల్లేవాళ్ళం. ఈరోజు అటు కాకుండా ఈరోజు నీళ్ళలో వేసి ఎండ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చల్లడం మేలు. ఏంటంటే మోవు దెబ్బతినకుండా నారు పుష్కలంగా వస్తుంది. ఓకే, పులక తీయట ప్రక్రియ, రెండో రోజు పులక తీయట ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున అంటే ధాన్యంలో ఉన్నటువంటి ఏ నెమ్ము లేకుండా మొత్తం బయటకు తీసేయడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఓకే, ఎల్లుండి శ్రీరామనవమి, రామనవమి నామస్మరణలో కలుద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.